సినిమా. గాసిప్స్ తోనే భారీ క్రేజ్ కొట్టేసిన ఈ మోస్ట్ అవైటెడ్ ఫిలిం ఎట్టకేలకి ముహూర్తాలు పెట్టుకుంది. దీంతో సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అభిమానులు మాకు కావాల్సింది కూడా ఇదే అంటూ సినిమాకి సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ ని ఇలా నెట్టింట తెగ సర్క్యులేట్ చేస్తున్నారట. SSMB 29 గత 2 ఏళ్లుగా ఈ పదం సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్న సంగతి తెలిసింది. ఎట్టకేలకి ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోవడంతో తాజాగా ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వార్తలు ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. భారీ బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ సినిమా నిర్మాణంలో సోనీ, డిజ్నీ లాంటి సంస్థల భాగస్వామ్యం ఉండవచ్చన్న వార్తలు టీ-టౌన్లో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాకి రాజమౌళి, మహేష్ బాబులు తమ రెమ్యూనరేషన్స్ కాకుండా లాభాల్లో 40% వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నారని ఇన్సైడ్ టాక్. అఫీషియల్ గా అయితే బయటకి రానప్పటికీ ఆ మేరకు నిర్మాతలతో అంగీకారం జరిగిపోయిందని అంటున్నారు. బడ్జెట్ ఎంత పెట్టినా అంతకంతా సినిమా వసూలు చేస్తుందన్న కాన్ఫిడెన్స్ తోనే ఈ డెసిషన్ తీసుకున్నారట మేకర్స్. ఇక సినిమా ఫస్ట్ పార్ట్ 2027లో, సెకండ్ పార్ట్ 29లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ చేస్తున్నారట. అయితే ఈ 2 భాగాల విషయంపై జక్కన్నే క్లారిటీ ఇవ్వాలి. ఇక ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో జంతువులు, నిధి నిక్షేపాలు, అడ్వెంచరస్ యాక్షన్ ఎపిసోడ్లు ఇందులో ఎన్నో ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటివరకు జక్కన్న చేసిన అన్ని సినిమాలకు మించిన గ్రాండియర్ ఈ సినిమాలో కనిపించనున్నట్టు సమాచారం. చూడాలి మరి 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో. అసలే భారీ బడ్జెట్, పైగా డైరెక్టర్ గత సినిమా అట్టర్ ఫ్లాప్. ఇక సినిమా అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అంటూ విడుదల తేదీ వాయిదాలు. దీంతో ఇలా కాదంటూ ఎట్టకేలకి పొంగల్ బరిలోకి దిగుతానని ముహూర్తం ఖరారు చేసుకుంది ఈ సినిమా. అయితే భారీ స్థాయిలో విడుదలవనున్న ఈ సినిమాకి మరో భారీ సినిమా పోటీ రానుందా ఏంటి అన్న వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాలు రావట్లేదన్న వార్తలు ఒక్కసారిగా లీక్ అవడంతో ఫుల్ ఖుషీలో ఉన్నారట మూవీ లవర్స్. గేమ్ చేంజర్ పొలిటికల్ కమర్షియల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా డిసెంబర్లో రావడం పక్కా అని హడావిడి చేసి తీరా పొంగల్కి షిఫ్ట్ అయ్యారు. ఇక ఈ సినిమా హిట్ అవ్వడం చరణ్ కి ఎంత ఇంపార్టెంటో శంకర్ కి అంతకన్నా ఇంపార్టెంట్. అయితే ఈ సినిమాకి పోటీగా అజిత్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, విడముయార్చిలలో ఏదో ఒక సినిమా పోటీకి వస్తుందనుకున్నారు చాలా మంది. అయితే ఫైనల్ గా 2 సినిమాలు కూడా సంక్రాంతి రేస్ లో తప్పుకోవడంతో ఫైనల్ గా గేమ్ చేంజర్ కి తమిళనాట భారీ పోటీ తప్పిందని భావిస్తున్నారట మెగా ఫ్యాన్స్. అయితే సినిమాలో మ్యాటర్ ఉంటే ఏ పోటీ ఉన్నా కలెక్షన్లు కొల్లగొడతామని గత దివాళీకి వచ్చిన సినిమాలు నిరూపించాయిగా అంటూ చెవులు గొనుక్కుంటున్నారట నెటిజన్లు. చూడాలి మరి 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాల్ని రాబడుతుందో. భారీ అంచనాలతో సంక్రాంతి బరిలో దిగనున్న ఈ 3 సినిమాలకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బెనిఫిట్ షోలకి టికెట్ల పెంపుకి తెలంగాణ సర్కార్ నో చెప్పగా ఏపీ గవర్నమెంట్ మాత్రం బెనిఫిట్ షోలకి టికెట్ల పెంపుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మరి ఏ సినిమా టికెట్స్ ఏ రేంజ్ లో పెరిగాయో మనము ఓ లుక్కేద్దామా? తెలుగువారికి ఇష్టమైన సంక్రాంతి పండక్కి తమ సినిమాలని రిలీజ్ చేయాలని ఏ మేకర్ అయినా కోరుకుంటారు. పొంగల్ సీజన్ కి ఉండే డిమాండ్ అలాంటిది మరి. దీనికి తోడు బెనిఫిట్ షోలతో టికెట్ ప్రైస్ హైక్స్ తో భారీ వసూళ్లనే టార్గెట్ పెట్టుకుంటారు మేకర్స్. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ సందర్భంగా బెనిఫిట్ షోలకి టికెట్ల పెంపుకి తెలంగాణ సర్కార్ నో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో నైజాం ఏరియాలో సంక్రాంతి సినిమాల టికెట్ల రేట్ల పెంపుపై ఆశని వదిలేసుకున్నారు మేకర్స్. అయితే ఏపీలో మాత్రం సంక్రాంతి సినిమాలకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మేకర్స్ మొహాల్లో కొంచెం హ్యాపీనెస్ కనిపిస్తోంది. సినిమాల బడ్జెట్, ఇతర విషయాలను పరిగణలోకి తీసుకుని 3 సినిమాలకు టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతులు ఇచ్చిందట ఏపీ సర్కార్. వెంకటేష్ హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందట. ఇక బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. దీంతో ఈ మూవీకి ఏపీలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కి 110, మల్టీప్లెక్స్లలో 135 రూపాయల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక బెనిఫిట్ షోలు ఉదయం 4 గంటలకు మొదలవబోతుందని సమాచారం. వీటికి మాత్రం 500 పెంచుకునేలా అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకి మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 135, మల్టీ
మల్టీప్లెక్స్లలో 175 రూపాయల టికెట్ల రేట్లను పెంచేందుకు అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. లిమిటెడ్ బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు టికెట్ల రేట్లను 600 రూపాయలుగా నిర్ణయించిందట ఏపీ సర్కార్. ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలకు టికెట్ రేట్ల పెంపునకు అవకాశం లేకపోవడంతో ఇక్కడ నిర్మాతలకు, ముఖ్యంగా ఇక్కడి థియేట్రికల్ రైట్స్ కొన్న డిస్ట్రిబ్యూటర్లకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి, భారీ అంచనాలతో బరిలోకి దిగుతున్న ఈ 3 సినిమాల్లో ఏది నిలబడుతుందో, ఏది నిరుత్సాహపరుస్తుందో. అసలే సూపర్ స్టార్, పైగా సాలిడ్ ఫ్యాన్ ఫాలోయింగ్. ఇంకేం, హీరో గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అటు ఇండస్ట్రీ కానీ ఇటు సోషల్ మీడియా కానీ అలర్ట్ అయిపోతుంది. అలాంటిది హీరో ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు ఒక్కసారిగా నెట్టింట గుప్పుమరడంతో కంగారు పడిపోయారు అభిమానులు. దీంతో నేను బాగానే ఉన్నానంటూ అతి త్వరలోనే మీ అందరినీ పలకరిస్తానంటూ లేటెస్ట్గా పోస్ట్ రిలీజ్ చేయడంతో కూల్ అయ్యారట ఈ సూపర్ స్టార్ ఫ్యాన్స్. శివన్నగా కన్నడంతో పాటు నేషనల్ వైడ్ గా క్రేజ్ కొట్టేసిన శివరాజ్ కుమార్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో మియామి క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ స్టార్ హీరో న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ చికిత్స చివరి దశకు చేరుకుందని, త్వరలోనే మీ ముందుకు వస్తానని చెప్పుకొచ్చాడు. క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని, అయితే ఆ భయం నుంచి బయటపడేందుకు తన భార్య గీత, తన అభిమానులు ఎంతో సహకరించారని, తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు అంటూ పోస్ట్ వదిలాడు ఈ శాండిల్వుడ్ టాప్ స్టార్. ఇక తాను పూర్తి చేయాల్సిన సినిమాల కోసం ఎంతో కష్టపడ్డానని, కీమోథెరపీ చేయించుకుంటూనే 45వ సినిమా షూటింగ్ను పూర్తి చేశానని, అందుకు వైద్యులు కూడా ఎంతో సహకరించారని చెప్పాడు. మరోవైపు శివరాజ్ కుమార్ భార్య గీత స్పందిస్తూ తన భర్త క్యాన్సర్ను జయించారని, అభిమానులకు ఇదొక తీపి కబురని, త్వరలోనే కర్ణాటకకు తిరిగొస్తామని చెప్పుకొచ్చింది స్టార్ వైఫ్. మరి శివన్న త్వరగా కోలుకొని మరిన్ని మంచి సినిమాలు చేయాలని మనము కోరుకుందామా? తండ్రి డైరెక్టర్గా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలతో క్రేజ్ కొట్టేస్తే కూతురు నేనేమి తక్కువ కాదంటూ చైల్డ్ ఆర్టిస్ట్గా సత్తా చాటుతుంది. తాజాగా ఈ స్టార్ కిడ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా అతి త్వరలో వస్తోందంటూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ డాటర్ ఎలా నటించిందా, సినిమా ఎలా ఉంటుందా అంటూ ఇప్పటి నుండే ఆసక్తిగా ఆరాధిస్తున్నారట మూవీ లవర్స్. పుష్ప 2తో లేటెస్ట్ గా యమక్రేజ్ తెచ్చుకున్న సుక్కు ఇప్పుడు తన కూతుర్ని వెండితెర మీదికి తీసుకొస్తున్నాడు. అయితే డైరెక్టర్ గా మాత్రం కాదండోయ్. అసలు విషయానికి వస్తే సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్స్, గోపి టాకీస్లు కలిసి గాంధీ తాత చెట్టు అనే చిత్రాన్ని నిర్మించారు. ఇందులో సుకుమార్ కూతురు సుకృతివేణి బండ్రెడ్డి ప్రధాన పాత్ర పోషించగా, పద్మావతి మల్లాది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివళ్లలో స్క్రీనింగ్ అయి ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఇక ఉత్తమ బాలనటిగా సుకృతివేణి కూడా అవార్డు పొందడం విశేషం. కాగా ఈ చిత్రాన్ని జనవరి 24న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామంటూ ఇప్పటికే మేకర్స్ వదిలిన పోస్టర్ కి మంచి అప్లాజ్ వస్తుంది. ఇక చిత్ర కథ విషయానికి వస్తే, గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ ఆయన బాటను అనుసరించే ఓ 13 ఏళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది అనేది ఆసక్తికరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక డైరెక్టర్ సుకుమార్ కూతురవడం, మైత్రి మూవీ మేకర్స్ ద్వారా సినిమా విడుదలవుతుండడంతో ఈ సినిమాకి ప్రమోషన్ల విషయంలో కానీ, థియేటర్ల విషయంలో కానీ ఎలాంటి డోకా ఉండదన్న సంగతి తెలుస్తోంది. చూడాలి మరి, అవార్డులను కొల్లగొట్టిన ఈ సినిమా రివార్డులని ఏ స్థాయిలో సాధిస్తుందో. మొదటి సినిమా బ్లాక్ బస్టర్, రెండో సినిమా ఇండస్ట్రీ హిట్. దీంతో ఏ సినిమా తీసినా హీరోయిన్ మాత్రం ఈవిడే ఉండాలి అన్నట్టుండేది పరిస్థితి. అంతటి క్రేజ్ కొట్టేసిన ఈ అమ్మడు పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైపోయి భర్త, కొడుకులతో ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా తాను మరోసారి తల్లిని కాబోతున్నానంటూ వదిలిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఇలియానా దేవదాసు సినిమాలో తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ల మతులు పోగొట్టిన ఈ అమ్మడు పోకిరి సినిమాతో ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్స్ ని కొల్లగొట్టింది. అయితే ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన సక్సెస్ అడపాదడపా పలకరించడం, అదే సమయంలో ఇండస్ట్రీ ఈ అమ్మాయిని బ్యాన్ చేయడంతో బాలీవుడ్ చెక్కేసింది. ఇక బర్ఫీ అంటూ మొదటి సినిమాతోనే బీటౌన్ లో సత్తా చాటిన ఈ గోవా బ్యూటీ ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాల్ని సొంతం చేసుకోలేకపోయింది. అదే సమయంలో ఆస్ట్రేలియన్ ఫోటోగ్రఫర్ ఆండ్రూతో ప్రేమాయణం బెడిసి
కొట్టింది. ఇక ఇలా కాదంటూ దీంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చి తన ప్రియుడు మైకేల్ డోలన్ ను రహస్యంగా పెళ్లి చేసుకుని అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. 2023లో బాబు పుట్టిన తర్వాత మైకేల్ తో ఫోటోను మొదటిసారి నెట్టింట్లోకి వదిలింది ఈ ముద్దుగుమ్మ. ఇక మొదటిసారి బాబుకి జన్మనిచ్చిన ఇల్లు బేబీ తాజాగా తను మరోసారి తల్లిని కాబోతున్నానంటూ ఒక చిన్నపాటి వీడియో కూడా విడుదల చేసింది ఈ ముద్దుగుమ్మ. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు తన కొడుకుతో క్షణం తీరిక లేకుండా సాగిపోయిందని, సెప్టెంబర్లో మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ ని చూపిస్తూ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. దీంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఇలియానాకు విషెస్ చెబుతూ తన హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇల్లు బేబీ ఫ్యాన్స్. విషాదాంత చిత్రాలకి ఎప్పుడూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. దేవదాసు నుండి అనార్కలి వరకు, మరో చరిత్ర నుండి గీతాంజలి వరకు ఇలా ఎన్నో సాడ్ ఎండింగ్ సినిమాలు ఆడియన్స్ మనసుల్ని మెలిపెట్టినవే. ఆ జాబితాలోనే చోటు సంపాదించుకున్న ఈ సినిమాకి తాజాగా ఇప్పుడు సీక్వెల్ వస్తుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతున్నాయి. 7/G బృందావన్ కాలనీ విషాదాంతమైన ప్రేమ కథల్లో టాప్ 10లో ఒకటిగా ఉండే ఈ ప్రేమ కథ తెలుగు, తమిళ ఆడియన్స్లో గాఢమైన ముద్ర వేసుకుందనే చెప్పాలి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ కాంబినేషన్లో దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన ఈ సినిమా రిలీజ్ కూడా అయ్యి మంచి వసూళ్లు సాధించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉన్నట్లు కన్ఫర్మ్ చేస్తూ ఈ కొత్త సంవత్సరం కానుకగా సీక్వెల్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని వదిలారు మేకర్స్. ఫస్ట్ లుక్ అంటూ వదిలిన ఈ పోస్టర్ లో ఒక జంట కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ గా మళ్ళీ వాళ్లే ఉంటారా, లేదా కొత్త నటీనటులతో ప్లాన్ చేశారా అన్నది మరికొద్ది రోజులు ఆగితే కానీ తెలిసేలా లేదు. ఇక ఈ చిత్రానికి కూడా యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏఎం రత్నమే నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చూడాలి మరి ఫస్ట్ పార్ట్ లా ఈ సినిమా కూడా ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంటుందా, లేక అలరించలేక బాక్స్ ఆఫీస్ వద్ద బోర్లా పడుతుందా? ఇది ఇవాల్టి బిగ్ సినిమా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ.